Hi viewers, welcome to Ivccseap. ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగిందండి. ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ యొక్క సింటాక్స్ ఏంటి, ఏ విధంగా డిక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, అవి ఏ విధంగా మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనేది, అదేవిధంగా ఒక సింపుల్గా స్టోరేజ్ క్లాసెస్ అనేది కూడా డిస్కస్ చేసాం, ఎక్స్టర్న్ అనేది. సో అది ప్రాక్టికల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్, డిఫరెంట్ డేటా టైప్స్ చెందినటువంటి వేరియబుల్స్ ని వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇన్ దిస్ వీడియో అండి. సో వేరియబుల్ ఏ విధంగా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మొదటగా టర్బో సి ఓపెన్ చేసాం. టర్బో సిలో హ్యాష్ ఇంక్లూడ్, జస్ట్ ఈ యొక్క వీడియో ఏంటంటే అండి, జస్ట్ మన యొక్క వేరియబుల్స్ ని యొక్క ఏ విధంగా డిక్లేర్ చేయాలి, దాని యొక్క లైఫ్ ఆఫ్ ద వేరియబుల్, ఎక్స్టర్న్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తామని తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఒక డెమో ప్రోగ్రామ్ అనుకోవచ్చు అండి. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ డిక్లేరింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఎ వేరియబుల్స్ అండ్ యూజెస్ ఆఫ్ దట్ వేరియబుల్ అండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇవి హెడర్ ఫైల్స్. ఆల్రెడీ సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేసినప్పుడు మనం ఈ యొక్క వేరియబుల్స్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ అప్పుడు డిస్కస్ చేసాం. సో అది చూడని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. సిఎస్సి లెసన్స్ అని ఉంటుందండి, సిఎస్సి లెసన్స్ నుంచి ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది అందులో మనం ఈ హెడర్ ఫైల్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేసాం. సో మీరు అందులో నుంచి ఈ యొక్క డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ stdio.h. తర్వాత ఎక్స్టార్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక వేరియబుల్ని మనం ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాం అండి. ఏ అనే నేమ్, ఏ ఇస్ ద నేమ్ టు దట్ వేరియబుల్. 10 వాల్యూ ఇనిషియలైజ్ చేసాం. తర్వాత వాయిడ్ మెయిన్ ఆఫ్ బిగిన్ అదర్ వేరియబుల్ ని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇంట్ b ఈక్వల్స్ టు 15. ఇక్కడ మనం ఎక్స్టర్న్ a ఈక్వల్స్ టు 15 అని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుందా లేదు, ఎలాగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఇక్కడ చూద్దాం. సో printf ఆఫ్ జస్ట్ ఆ వేరియబుల్స్ లో ఏముంది వాల్యూ అని కనుక్కోవడం. printf ఆఫ్ /n b ఈక్వల్ టు %d, b. printf ఆఫ్ /n a ఈక్వల్స్ టు %d, a. సో ఎర్రర్ వస్తుందా, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా, ఒకవేళ ఏం వాల్యూస్ చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎండ్ గెట్స్ హెచ్ ఆఫ్ ఎండ్ అంటే ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ మనం ప్రింట్ చేసాం. ఒకవేళ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతే 10 ప్రింట్ అవుతుందా, లేకుంటే 15 ప్రింట్ అవుతుందా, ఎర్రర్ చూపిస్తుందా చూద్దాం. కంపైల్ దిస్ ప్రోగ్రామ్. సో 1 ఎర్రర్ అండి. ఇక్కడ ఏమిటి, ఎక్స్టర్నల్ వేరియబుల్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్ అంటే మనం ఎక్స్టర్నల్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయడానికి లేదు అని. ఓకే, ఇప్పుడు మనం ఇది చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ ఏమైనా వెళ్తుందో, క్లియర్ అవుతుందేమో చూద్దాం. ఏ అనేది ఎక్స్టర్నల్ వేరియబుల్, అది మనం ఇక్కడ డిక్లేర్ చేయకూడదు అని చెప్పని ఎర్రర్ చూపించింది. కంపైల్. ఓకే, ఇప్పుడు ఎర్రర్స్ అయితే ఏం లేవు, ఎర్రర్స్ ఆర్ 0. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే అండి, b ఈక్వల్స్ 10 అండ్ a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు 15, a ఈక్వల్స్ టు 10. అంటే ఇక్కడ ఆల్రెడీ గ్లోబల్ గా మనం ఏదైతే డిక్లేర్ చేసామో గ్లోబల్ వేరియబుల్, అదే ఇక్కడ మనకు ఎక్స్టర్న్ అంటే ఇక్కడ మన వాల్యూ అనేది మార్చడానికి లేదు అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, అగైన్ ఇక్కడ ఒక చిన్న మనం మార్క్ చేద్దాం. printf ఆఫ్ /n a++. ఇంక్రిమెంట్ చేస్తున్నాం అండి, ప్రీ ఇంక్రిమెంట్ ఈక్వల్స్ టు %d. మనం డబుల్ కోడ్స్ లో ఏమి ఇస్తే అది అలాగే ప్రింట్ అవుతుంది, నో ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చాం.
ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుందో ఏమవుతుంది గమనిద్దాం. కంపైల్, నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్, ఎగ్జిక్యూట్. ఓకే, చూడండి ++a మీన్స్ ఇంక్రిమెంట్, అది ఒక ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండి. సో అది మనకు 11 10 విల్ బి ఇప్పుడు చేంజ్ అయిపోయి 11గా మారిపోయిందండి. సో మనకు వేరియబుల్ వాల్యూస్ అనేటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ అగైన్ మళ్ళీ మనము బిలోకి వేరే వాల్యూ ఇచ్చినట్లయితే వేరే వాల్యూ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము స్టాటిక్గా తీసుకున్నాం. సో అందువల్ల మనకు 15 అనేది వస్తుంది. అలా కాకుండా యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్స్ అలాగ తీసుకున్నట్లయితే వాల్యూస్ ఎప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు అండి. సో దట్ ఈస్ అబౌట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దట్ వేరియబుల్. ఎక్స్టర్న్ అనేది ఎలాగా వర్క్ అవుతుంది, వేరియబుల్ని ఎలాగా డిక్లేర్ చేయాలి. సో దిస్ ఈస్ ద డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. 15 అనే నెంబర్తో ఇనిషియలైజ్ చేసాం. లేదు అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం ఇవ్వాలి అనుకుంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉపయోగించి మనం అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈ యొక్క వాల్యూస్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. సో దట్ ఈస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియోలో మనం సింపుల్గా వేరియబుల్స్ ని ఏ విధంగా డిక్లేర్ చేయాలి, దాని యొక్క స్కోప్ ఏంటి, ఎక్స్టర్న్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది. ఎక్స్టర్న్ ని మనం స్టోరేజ్ క్లాసెస్ అని అంటాం. సో స్టోరేజ్ క్లాసెస్ యొక్క మీనింగ్ ఏంటి అనేది ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్ లో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని చెప్పని అనుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్స్. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో కొత్త వీడియోస్, అదేవిధంగా లేటెస్ట్గా మీకు పైథాన్ చెప్పడానికి కూడా ఈ వీడియోస్ అనేది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే నాట్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ కాకుండా ఇతరులు కూడా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా పైథాన్ అనేది ఇప్పుడు చాలా అవసరం ఉంది. సో పైథాన్ పైన కూడా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అండి. సో సబ్స్క్రైబర్స్ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మూవ్ అవ్వచ్చు, ముందుకి వెళ్ళగలగచ్చండి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్